హాయ్ అండి అందరికీ. ఈరోజైతే బిర్యానీ చేస్తున్నాను కేరళ స్టైల్లో. నేను చేయను, నేను అన్ని మసాలా ఇవన్నీ ఫ్రై చేసి పెడతాను. ఇంకా మా మేడం వచ్చైతే రైస్ అయితే వండుకుని రైస్లో ఆ మసాలాలో కలుపుతుంది అన్నమాట. చూడండి నేను కేరళ స్టైల్లో ఏమేమి మసాలా వాడుతున్నాను. నేనైతే ఎల్లుల్లిపాయ అయితే ఒకటి తీసుకున్నాను, కొంచెం అల్లం తీసుకున్నాను. దీంట్లో పచ్చిమిరకాయలు కూడా వేస్తాను. 5 పచ్చిమిరకాయలు వేసి మిక్సీ అయితే పెడతాను. ఇంక ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. చికెన్ అయితే వాష్ చేసి పెట్టుకున్నాను. ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు. 2 ఉల్లిపాయలు అయితే ఇలాగా ఎగిపోయినాయి. నేను ఒక టమాటా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఈ టమాటా కూడా సేమ్ అలాగే ఫ్రై అయిపోవాలి మెత్తగా. టమాటాలు కూడా ఎగిపోయినాయి. ఇంకా నేను అల్లం చెప్పాను కదా, కొంచెం అల్లం వేసుకున్నాను. అల్లము, ఎల్లుల్లిపాయ, పచ్చిమిరకాయలు అనమాట. ఇదైతే పేస్ట్ చేసుకుని దీంట్లో వేసేస్తున్నాను. దీంట్లో వేసాక ఇది ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చాక దీంట్లో చికెన్ అయితే వేసుకుని ఇంకో అది చికెన్ ఉడికేదాకా మగ్గించుకోవాలి. ఇక నేను చికెన్ కూడా వేసేసుకున్నాను. చికెన్లో కొంచెం సాల్ట్, పసుపు వేసుకుని దాన్ని దాని చికెన్లో నుంచి వాటర్ వచ్చేదాకా సపరేట్గా కుక్ చేసుకోవాలి. నేనైతే సపరేట్గా కుక్ చేసుకున్నాను. ఇంకా ఈ మసాలా దాంట్లో కలిపేస్తున్నాను అనమాట. ఉడికేదాకా చికెన్ ఉడికేదాకా దీంట్లోనే వాటర్ వేయకుండా అలాగే మగ్గనిచ్చుకోవాలి, ఉడికించుకోవాలి. అంతేండి. ఇంకా దీంట్లో రైస్ సపరేట్గా వండుకుని రైస్ కలుపుకోవటమే. లాస్ట్ కూడా చూపిస్తాను మీకు. దీంట్లో లేదండి, ఓన్లీ అల్లము, ఎల్లుల్లిపాయ ఇంకా పచ్చిమిరకాయలు వేసాను, సాల్ట్ ఇంకేమీ లేదు. తర్వాత మా మేడం టేస్ట్ చూసి ఇంకా గరం మసాలా, ఓన్లీ గరం మసాలా ఒకటే యాడ్ చేద్ది. కారం గట్ట ఇంకేం వేయదన్నమాట దీంట్లో. అదండి, ఇదిగోండి లాస్ట్కి అయితే ఇలాగా మసాలా రెడీ అయిపోద్ది. ఇంకా అయితే రైస్, నేను ఈ రైస్ కుక్ చేయడం నాకు రాదండి. చాలాసార్లు ఇంకా తలకాయ నొప్పి రైస్ తోటి నాకు. అందుకే నేను వాష్ చేసి డ్రైకి అయితే ఇలా పెట్టేశాను. ఇంకా రైస్ కుక్ చేసుకుని ఈ కర్రీ మసాలా రైస్లో కలిపేసుకుంటారనమాట. అంతే అండి. నా ఐడియా నచ్చితే లైక్ తీసుకోండి. బాయ్.